హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ప్రకటించింది. ఈ మహాశివరాత్రి కానుకగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ తేదీన మహిళలకు ఒకేసారి రూ. 18,000 విడుదల చేయబోతున్నారు. సో ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి? ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్త తీసుకొస్తుంది. మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి రూ. 18,000 అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపున కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. ఈ ఫిబ్రవరి నెలలో జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, అర్హతలు, అనర్హతలు, దరఖాస్తుల స్వీకరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గత ఏడాది ప్రారంభించలేకపోయినా ఈ పథకాన్ని ఈ ఏడాది తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 నుంచి 70 లక్షల మంది మహిళలు ఈ పథకానికి అర్హులని అంచనా వేసి అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. సో ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే మహిళల వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలోపు ఉండాలి. ఒకే రేషన్ కార్డులో 2 లేదా 3 మహిళలు అర్హులైతే ముగ్గురు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి రూ. 18,000 చొప్పున అందించనున్నారు. ఈ పథకం కింద ప్రతి నెల రూ. 1,500 చొప్పున విడుదల చేస్తామని ఎన్నికల్లో మనకు చెప్పారనమాట. కానీ ఇప్పుడు ఒకేసారి రూ. 18,000 విడుదల చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. గతంలో ఉన్న కొన్ని కఠిన నిబంధనలను ప్రభుత్వం తొలగించి కుటుంబ అర్హత ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. పెన్షన్ తీసుకుంటున్న వారు, తల్లికి వందనం, అమ్మఒడి వంటి పథకాలు పొందుతున్నవారు కూడా ఈ పథకానికి అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే లబ్ధి పొందాలి అంటే 3 విషయాలు తప్పనిసరి. మొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరు ఉండాలి. రెండవది రేషన్ కార్డుకు సంబంధించినది ఈకేవైసీ పూర్తయి ఉండాలి. మూడవది బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఆధారిత ఎన్పిసిఐ లింక్ ఉండాలి. ఇవి లేకపోతే డబ్బులు జమ కావు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదా ఈకేవైసీ సమస్యలు ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సరి చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం 6 దశల ధృవీకరణ అంటే 60 వెరిఫికేషన్ ద్వారా కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించింది. 300 యూనిట్లకు మించిన కరెంట్ బిల్, 4 చక్రాల వాహనం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు, 13 ఎకరాల కంటే ఎక్కువ భూమి, ప్రభుత్వ ఉద్యోగం, మున్సిపాలిటీలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉంటే ఈ పథకానికి అనర్హులవుతారు. సో ఈ అన్ని విషయాలు ముందుగానే చెక్ చేసుకొని అప్డేటెడ్గా ఉంటే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలోకి నేరుగా రూ. 18,000 జమ అవుతుంది. సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు అంటే కనుక ఈ ఫిబ్రవరి నెలలోనే
మహాశివరాత్రి కానుకగా 15వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి 15వ తేదీ కంటే ముందు తేదీలలోనే ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం మ్యాక్సిమం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత గల మహిళ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సిద్ధంగా ఉండాలి. క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి చర్చిస్తారు. ఈ ముఖ్యమైన సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.